ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నారు. పుల్వామా దాడప్పుడు చేసి ఉండాల్సింది ఇప్పుడు చేస్తున్నారు. కానీ విచక్షణా జ్ఞానం ఉందిగా భారతదేశానికి, దాన్ని బట్టి బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు, సహేతుకంగా చేస్తున్నారు. ఎక్కడా కూడా సామాన్యులు ఎక్కడా కూడా చనిపోయినట్లేరు సార్, అన్ని ఉగ్రవాద సంస్థల మీదే దాడి. వాళ్ళు సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారు, కానీ మన సివిలియన్స్ మీద మన వాళ్ళు ఎక్కడా లేదు. ఓన్లీ టార్గెటెడ్ ఎక్స్ట్రీమిస్ట్లే. ఏదైతే పహల్గాం ఘటన ఉందో అందులో చంపేసి మీరు మోడీకి చెప్పుకోండి అన్నారు ఉగ్రవాదులు. ఏరివేత మొదలైంది. ఆపరేషన్ సింధూర్, ఇద్దరు లేడీ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లే ముందుండి నడిపిస్తున్నారు. అవును, వాళ్ళు ఇందాక చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏదన్నా కనుక పిచ్చి వేషాలు వేస్తే ఇంకా చాలా దూరం వెళ్తుంది. వీఆర్ నాట్ సపోజ్ టు బేర్ విత్ దెమ్ అని చెప్పేశారు ఫ్రాంక్గా. ఏదైతే సింధు జలాల ఆపివేత కాడి నుంచి మొదలైన ఈ చర్యలు కాలక్రమేణా ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన రిపోర్ట్తో పాటు 9 సంస్థలపైన దాడులు చేశారు సార్, 100 మంది పైగా చనిపోయారు. ఎలా అనిపిస్తుంది? ఉగ్రవాదాన్ని మసి చేస్తే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉందండి. ప్రపంచం మొత్తం శాంతి వర్ధిల్లాలి, ఉగ్రవాదం అనేది ఉండకూడదు. ఈ చూసుకున్నట్లయితే ఈ సృష్టిలో అందరూ సమానంగా ఈక్వల్ రైట్స్తో బతకాలి. ఎవరైతే వ్యోమికా సింగ్ కానివ్వండి, ఈ యొక్క సోఫియా కురేషి కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా ముందుండి నడిపించడం మామూలు విషయం కాదు. గగనతలం నుంచి ఎయిర్ స్ట్రైక్లు కూడా జరుగుతున్నాయి కదా. అవునవును, అసలు నారీ శక్తి అంటే చూపించారు, అంతకంటే ఇంకేం చెప్పలేను. ఎవరైతే ఈ యొక్క ఘటనలో బాధితులకి దీన్ని అంకితం ఇస్తున్నాము, ఈ వచ్చే 6 నెలల్లో కూడా గట్టి ఏరివేత ఉంటుంది అంటున్నారు. ఎవరైతే చాలామంది దగ్గర ఈ అటాకులు చేసిన వాళ్ళు చాలామంది మరణించినట్టే అంటున్నారు కదా. చాలామంది పోయారు, ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కలుగుల్లో దాక్కొని ఉంటారు. అసలు వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా స్మాష్ అయిపోవాలి. కాకపోతే ఏంటంటే ముందు ఇంకా ఉంది, మన దేశం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అన్ని దేశాల యొక్క సపోర్ట్ కూడగట్టుకొని ఇప్పుడు చేయడం అనేది ముదావహం, చాలా బాగుంది. చూసుకుంటే మన ఇండియాలో రాష్ట్రాల సీఎంలు కూడా సపోర్ట్లు ఇస్తున్నారు, ముస్లిం నేతలు కూడా గట్టిగా సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఇంకా ఇండియాకు సపోర్ట్ చేస్తున్నారు, గట్టిగా ఉన్నారు. ఈసారి మానవత్వం అండి, వాళ్ళు నిజమైన ముస్లిమ్స్. సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నిజమైన ముస్లిమ్స్, ఇస్లాంని శాంతిని నమ్ముతున్న వాళ్ళు నిజమైన ముస్లిమ్స్ అండి. వాళ్ళు సపోర్ట్ చేయడం చాలా సంతోషం. అందరూ హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆక్రమిత కాశ్మీర్ని కూడా త్వరలో చేజిక్కించుకుంటామంటుంది ఇండియన్ ఆర్మీ. ఎలా అనిపిస్తుంది సార్? ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ కొంతవరకు ఉంది కదా, ఆర్మీ దే హ్యావ్ గాట్ ఓన్ స్ట్రాటజీ. ఆర్మీ గురించి మనం ఏం మాట్లాడలేము, చెప్పలేము. అవర్ ఆర్మీ హ్యాస్ గాట్ ద పవర్, సూపర్ పవర్. దాన్ని మేము వీ బిలీవ్ ఇన్ దట్. సింధూర్ ఎవరైతే మహిళల భర్తలను చంపి మోడీకి చెప్పుకోండి ఏం పీకుతారో అంటే ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి అందరిని వేరేయడం జరిగింది. 9 ఉగ్రవాద సంస్థలపైన దాడి. ఎలా అనిపించింది? 100 మంది పైగా హతం. అసలు ఉగ్రవాదులు లేకుండా చేయాలి మొత్తం. మోడీ గారు చేసిన పని చాలా మంచిది, అలా చేస్తే ఇంకా మంచిది. ఊరుకోమంటున్నారు కదా సార్, ఈసారి అసలు ఊరుకునే ప్రశ్న అది అంతా ఊరుకోవడం ఏంటండి, ఎప్పటికప్పుడు జరుగుతుంది. సంవత్సరం ఎవరినో ఒకళ్ళని చంపేస్తున్నారు బస్సులతో, బస్సులు జనాభా చచ్చిపోతున్నారు. సరదాగా వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతుంది అక్కడ. అలాంటి వాళ్ళు ఉండకూడదు, చంపేయడమే మంచిది వాళ్ళని. బాగా ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే సార్, ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ సంతాపానికి ఆర్మీ వచ్చింది ఎందుకంటారు? వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ వచ్చింది ఎందుకు అక్కడికి? వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ మద్దతు కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్ ఏదైనా కానీ వాళ్ళు ఉంచకూడదండి, అన్యాయంగా చంపే వాళ్ళు అసలు ఉంచకూడదు. మిలిటరీలో చూసుకుంటే మన మిలిటరీలో ఈ ఆపరేషన్ సింధూర్కి 2 లేడీ మహిళలు ఎవరైతే కమాండర్గా చేస్తున్నారో, ఒకళ్ళు ఎయిర్ ఫోర్స్ విభాగంలో, ఒకళ్ళు ఎవరు వ్యోమికా సింగ్, ఒకళ్ళు కురేషి, ఒకళ్ళు సౌమ్య కురేషి. వాళ్ళిద్దరు కూడా చాలా మంచి పని చేస్తున్నారండి, మంచి ప్లాన్ చేసి మంచి విధానంగా చేస్తున్నారు. ఎక్కడ కూడా సామాన్యులు చనిపోలేదు, ఓన్లీ ఉగ్రవాదులనే టార్గెట్ చేశారు. అవును, అంతే. ఉగ్రవాదులనే చేయాలి, వేరే వాళ్ళు అని కాదు, ఈ కులం ఆ కులం అని కాదు. ఉగ్రవాదులు మన వాళ్ళ మీద ఇది చేస్తున్నారు కాబట్టి ఇండియా వాళ్ళ మీద వాళ్ళని ఏరేయడమే మంచిది. ఎలా ఉంటుంది సార్? 6 నెలలు కూడా ఊరుకోము, వచ్చే 6 నెలలు గట్టిగా సమాధానం చెప్తామంటున్నారు కదా, ఇది ప్రారంభమే అంటున్నారు కదా. అవును, చెయ్యాలండి, అలా చెయ్యాలి. మన ఇండియా వాళ్ళు గట్టిగా సమాధానం చెప్పాలి, గట్టిగా ఇవ్వాలి వార్నింగ్ వాళ్ళకి. అసలు ఉగ్రవాద వ్యవహారం లేకుండా చెయ్యాలి, అంతే. ఏంటంటే సార్, ఎక్కడైతే చూసుకుంటే ఈ పహల్గాం ఘటన జరిగిన కాడి నుంచి ఏదైతే ఉందో, చంపేసి మోడీతో చెప్పుకుంటారో చెప్పుకోండి అని మహిళలతో అంటాము. ఇది చాలా పరిణామాలకు దారి తీసింది. 9 ఉగ్రవాద సంస్థలపైన దాడి చేస్తే 100 మందికి పైగానే చనిపోయారు. ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామమేనా? గతంలోనే చేయాల్సిన యుద్ధం ఇప్పుడు చేస్తున్నారు, అయినప్పటికీ మంచి పరిణామమే అని రాష్ట్రాల వారీగా సీఎంలు అంటున్నారు. దేశం అంతా హర్షిస్తుంది. అదే ఈ ఇన్సిడెంట్ వల్ల దేశం అంతా అయితే ఐక్యమైందండి. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా సమర్థిస్తున్నాయి. హైదరాబాద్లో ఉన్న కొంతమంది లీడర్స్ కూడా ఇదివరకు వేరే దేశం సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చివరికి ఐక్యమయ్యి మన దేశానికి గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సంబంధం లేని అమాయకులను చంపేసి ఇలా ఛాలెంజ్లు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు?
అది చాలా తప్పండి. అందుకే కదా మనం కూడా వేరే దేశం మీద యుద్ధం కాకుండా ఎవరైతే దాడికి పాల్పడారో కేవలం వారి స్థావరాల మీదే చేయడం వల్ల మనం కూడా యుద్ధం కాదు, కేవలం ఆ టెర్రరిజాన్ని అంతం చేయడానికి అన్నట్టే ప్రపంచానికి కూడా సందేశం ఇచ్చి, ఈవెన్ మన జయశంకర్ లాంటి వాళ్ళు కూడా వీ హ్యావ్ జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అని చెప్పి కేవలం టెర్రరిజం అంతమొంచడం చెప్తే ఏదో పక్క దేశం మీద యుద్ధం కానీ వాళ్ళ మీద ఏదో ప్రతీకారం తీసుకోవడానికి కాదు. కాబట్టి ఇది మంచి పరిణామం. ఇంకా వాళ్ళు కనుక చేస్తే కనుక దేశం అంతా కూడా వాళ్ళకి తోడ్పడడానికి చాలా రెడీగా ఉంది. ఇద్దరు లేడీ కమాండర్లు ఈ ఆపరేషన్కి ముందుండి నడిపించారు సార్. ఒకరు వ్యోమికా సింగ్, రెండో చూసుకుంటే సోఫియా కురేషి. ఎలా అనిపించింది? వీళ్ళిద్దరూ లేడీస్ చూసుకున్నా కానీ ఇంత పెద్ద ఆపరేషన్ ముందుండి నడిపించారు. మోడీ గారు కూడా ఖచ్చితంగా ఒక ముస్లిం లేడీని ఒక మావో లేడీని కలిపి పెట్టడం అనేది ఎలా అనిపించింది? అదే అండి, 2014 తర్వాత అంతకుముందు ప్రభుత్వాల గురించి ఎందుకు కానీ ప్రస్తుతానికి అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నారీ శక్తి అని చెప్పి మహిళల్ని ప్రతి రంగంలోనూ ముందుండాలని మగవారితో పాటు వాళ్ళని కూడా ముందుండి నడిపించి ఇలాంటి ఆపరేషన్స్ కూడా వాళ్ళని చీఫ్గా పెట్టించి వాళ్ళ చేత చేయించారంటే అది దేశానికి నిజంగా గర్వకారణం. ప్రతి ఒక్కళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాల్సిందే. అండ్ వారు కనుక ఇంకా పాకిస్తాన్ ఇలాంటి కవ్వింపు చర్యలు చేస్తే మనం తగిన గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నామని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు మనం మహమ్మద్ లాంటి పెద్ద పెద్ద ఉగ్రవాద సంస్థలు అనేక మంది కమాండర్స్ చనిపోయారు సార్. ఎలా అనిపిస్తుంది? నిఘా వర్గాలు ఇచ్చినట్టుగా సామాన్యుడికి ఎటువంటి అన్యాయం జరగకోకుండా వాళ్ళ మీద అటాకులు లేవు. ఓన్లీ ఉగ్రవాద సంస్థలు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాడి చేస్తున్నారు. పీఓకేలో కూడా దాడులు జరుగుతున్నాయి. ఎలాగ? అదే అండి, మన నిఘా వర్గం ప్రపంచంలో ఉన్న అన్ని నిఘా వర్గాల్లో భారతదేశం కూడా ఎక్కడ తీసిపోతుంది. మనకి ఇజ్రాయెల్, రష్యా లాంటి టాప్ మోస్ట్ దేశాలు కూడా మనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటాయి. వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా మనకి ఎప్పుడు ఫేవర్గానే ఉండిద్ది. ఈవెన్ నిన్న జరిగిన తర్వాత కూడా ఇజ్రాయెల్ కూడా ఎప్పుడు భారత్ సపోర్టే. ఈవెన్ టెర్రరిజం అంతమంచడానికి ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో మన నిఘా వర్గాలు పక్కా ఇన్ఫర్మేషన్తో వెళ్ళి అండ్ కేవలం ఆ స్థావరాల మీద చేసినాయి. ఇప్పుడు ఎక్కడో వెళ్ళి కరాచీలోనో లాహోర్లోనో జనాభా వర్షాల మధ్య చేయాలి. కేవలం ఎక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో కేవలం అక్కడే చేసినాయి. అండ్ చనిపోయిన కూడా కేవలం వాళ్ళనే కూడా మనకి బయట నుంచి వస్తున్నాయి. లైక్ జైషే మొహమ్మద్ వాళ్ళ కుటుంబీకులు వాళ్ళే చనిపోయినాయి. సో మన ఇంటెలిజెన్స్ నిఘా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే వెళ్ళారు. అండ్ కరెక్ట్గానే వాళ్ళు దాన్ని ప్రిసైజ్ ప్లాన్ అనే క్లియర్గా చెప్పారు. కరెక్ట్గా పాయింట్గానే మేము వెళ్ళాము. ఆ స్థావరాల్లో కేవలం ఎవరినైతే చంపాలనుకున్నామో వాళ్ళనే చంపి మేము మా పని పూర్తి చేసామని కూడా క్లియర్గా భారత గవర్నమెంట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సో దీన్ని హర్షించదగ్గ విషయం ఇది. అనేక ఆర్మీ అధికారులు పాకిస్తాన్కి సంబంధించి లీవులు పెట్టి వెళ్ళిపోతున్నారు, కొంతమంది పారిపోతున్నారు. ఏదైతే ఉందో బంకర్లో వాటిల్లో తలదాచుకుంటున్నారు. ఏంటి యుద్ధం అంటే అంత భయం ఉన్న వాళ్ళు కవించడం ఎందుకు? వీళ్ళని అడ్డం పెట్టి అంటే మనకి మెయిన్ ఏంటంటే భారతదేశానికి మనం ఎదుగుతుండే కొద్దీ చుట్టుపక్కల దేశాలు ఓరలేవు. ఇప్పుడు చైనా కానీ బంగ్లాదేశ్ కానీ వాళ్ళకి ఎక్కడో ఒకటి సపోర్ట్ ఉంటుంది. మేబీ ఆఫ్ఘనిస్తాన్ మనకు సపోర్ట్ ఉండొచ్చు, ఎందుకంటే అక్కడంతా ఇన్ఫ్రా అంతా డెవలప్ చేసిన ఇండియా కాబట్టి. బట్ మిగిలిన దేశాలు అయితే ఉన్నాయో కొంచెం చైనా లాంటి దేశం వెనక ఉంది అన్న చూసుకోవడానికి. అండ్ కొన్ని ఇతర ముస్లిం దేశాలు ఇప్పుడు సపోజ్ టర్కీ కానీ మిగతా దేశాలు వాళ్ళకి వెనక ఉంటాయనే ధైర్యంతో చేస్తున్నారు చెప్తే వాళ్ళు సొంతంగా అయితే ఏమీ చేయలేని వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. ఎందుకంటే అంతకుముందు 3 సార్లు యుద్ధాలు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన దేశం అది. సో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనకు కూడా మన సామర్థ్యం ఉంది, మనకు తోడు అమెరికా తటస్థంగా ఉండిద్ది. అటు కాసేపు ఇటు మాట్లాడిద్ది, అటు మాట్లాడుద్ది. కానీ రష్యా, ఇజ్రాయెల్ లాంటి మంచి దేశాలు మనకి వాళ్ళ ఫోర్స్ని కూడా మనకి ఎప్పుడు రెడీగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలుసు. ఉగ్రవాదులకు సంబంధించిన ఈ డెడ్ బాడీస్కి పేటికల దగ్గర వీళ్ళు ఆర్మీ అధికారులు సంతాపం తెలుపుతాం బాగా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఒకటే అర్థమైపోయినట్టే కదా. 2 వారాల క్రితం వాళ్ళ ప్రైమ్ మినిస్టరే స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము టెర్రరిజం ఒకప్పుడు ఫండ్ చేసాం కానీ ఇప్పుడు చేయట్లేదని చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తారు. అండ్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ ఫునరల్లో ఏదైతే ఉన్నారో అది కూడా లైవ్ ఎగ్జాంపుల్. లైక్ దే ఆర్ స్టిల్ సపోర్టింగ్, దే ఆర్ స్టిల్ ఫండింగ్ ద టెర్రరిజం అని. బట్ దేశం మొత్తం కూడా చూసుకుంటే రాష్ట్రాల వారీగా సీఎంలు కూడా మంచి మద్దతు తెలుపుతున్నారు. ఇతర దేశాలు మనకు సపోర్ట్ ఉన్నాయి. ఏదైతే ఉందో గగనతలం నుంచి స్ట్రైక్లు అనేవి ఖచ్చితమైన నిర్దేశితమైన ప్రాంతాల్లో ఎక్కడైతే వీళ్ళు గుమ్ముగూడున్నారో వాళ్ళని చేస్తున్నారు. దాంతోపాటు స్నైపర్లు కూడా ఎక్కడైతే కాశీ అటాక్ చేస్తున్నారు. మంచి పరిణామం. ఇట్లా ఏరివేయడం అనేది రేపేదన్నా ఎఫెక్ట్ అయ్యిద్ది అంటారు? మనం వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటే ఇంకా రెచ్చిపోతారు. పోయినసారి కూడా మనకు పెహల్గాం ముందు అంతకుముందు కాశ్మీర్లోని ఇంకో ఘటన జరిగితే వెళ్ళి వాళ్ళని చంపేసి మన పని మనం చేసుకొని వచ్చాం కాబట్టి వాళ్ళు ఇంకా దడుస్తున్నారు. 2014 తర్వాత మీరు చూస్తే ఈ అటాకులు చాలా తగ్గినాయి. ఈవెన్ కాశ్మీర్లో కూడా ప్రశాంతంగా ఉండి ఇప్పుడు ఇంతమంది టూరిస్టులు వచ్చారంటే అది కేవలం మన సైనిక సామర్థ్యాలు చూసి మన బలగం చూసి వాళ్ళు ఆగారు. ఇప్పుడు ఏదో చిన్న లోపాలు చూసుకుని వాళ్ళు ఏదో వచ్చినంత మాత్రం మనం వెనక్కి తగ్గి మనం ఏం చేయకుండా ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. మనం కరెక్ట్గా వాళ్ళ స్థావరాలను చూసి వాళ్ళ బేస్ని ఎఫెక్ట్ చేసాం. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఫామ్ అవ్వాలంటే కొన్ని ఏళ్ళు పట్టింది. సో అందుకని బేస్ని టార్గెట్ చేసి మెయిన్ ఎక్కడైతే సోర్స్ ఉందో, ఇప్పుడు వచ్చిన 4-5 కాకుండా ఎక్కడైతే రూట్ ఉందో వాళ్ళ స్థావరాలు ఎక్కడైతే ట్రైన్ అవుతున్నారో దాని మీద చేయడం వల్ల వాళ్ళకి అది
డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంపాక్ట్, బిగ్ ఇంపాక్ట్. సో అది వాళ్ళు మళ్ళీ కోలుకోవడానికి కొన్ని ఏళ్ళు పట్టొచ్చు. సో ఈలోపు మన వాళ్ళు మన స్ట్రెంత్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు వార్, ఈవెన్ మన గవర్నమెంట్ కూడా ఆల్రెడీ మాక్ డ్రిల్స్ ఇండియా వైడ్ ఆల్రెడీ చేసింది. సో దే ఆర్ షోయింగ్ దట్ వీఆర్ ప్రిపేర్డ్, ఈవెన్ అవర్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎవ్రీథింగ్ ఈస్ ప్రిపేర్డ్ అని మనం కూడా ఒక మెసేజ్ చెప్పేసాం వాళ్ళకి క్లియర్గా. అండ్ ఈవెన్ ద థింగ్ విచ్ వీ హ్యావ్ డన్ ఎస్టర్డే ఇట్స్ క్లియర్లీ స్టేటింగ్ దట్ we just target a terrorist, not any civilians in the Pakistan or not in a military base. So మనం వారికి రెడీగా ఉన్నామంటే రెడీగా ఉన్నామని చెప్తున్నాం. బట్ ద యాక్ట్ విచ్ వీ హ్యావ్ డన్ రీసెంట్లీ ఇస్ జస్ట్ ఎలిమినేటింగ్ ద టెర్రరిస్ట్ బట్ నాట్ ఆన్ ద సివిలియన్స్ అని క్లియర్గా చెప్తాం. రైట్ సార్, ఎలా ఉంది పెహల్గాం ఘటనలో అమాయకులను చంపి మోడీ గారికి మీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పుకోండి ఏం బీగుతారో అన్నారు. చూసుకుంటే ఇద్దరు లేడీ కమాండర్స్ని పెట్టి పెద్ద ఆపరేషన్ నడిపించారు, ఆపరేషన్ సింధూర్. ఎలా ముఖ్యంగా పహల్గామ్ చనిపోయిన బాధితులకి మన భారతదేశం తరఫున మన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వాళ్ళు మీ మోదీకి చెప్పుకోండి అన్నారు. దానికి వాళ్ళు మోడీకి చెప్పారు. మోడీ ఏమి చేయాలో అది చేస్తున్నారు. భారతదేశం అంతా మోడీకి సపోర్ట్గా నిలుస్తుంది. భారతీయులందరం మోడీకి అన్నదండగా గత 10 సంవత్సరాలు ఉన్నాము. తర్వాత కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయటం వల్ల ఆయనకి ఎల్లవేళలా కొత్త భారతీయుడు ఆయన వెనకే ఉంటారు. అవసరమైతే ఆయన ముందు కూడా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైతే పక్క దేశాలు కూడా సపోర్ట్ ఇస్తున్నాయి సార్, గగనతలం నుంచి ఎయిర్ స్ట్రైకులతో పాటు నిర్దేశితమైన ఉగ్రవాదులు ఎక్కడైతే పొంచి ఉన్నారో అక్కడే దాడులు జరుగుతున్నారు. ఎటువంటి అమాయకుడు చనిపోలేదు మన దాడుల్లో. ఎలా ఉంది చూసుకున్నట్లయితే ఈ నిర్దేశితమైన ఏదైతే ఎక్కడైతే పొంచి ఉన్నారో వాళ్ళని హతం చేశారు. 9 సంస్థల పైన దాడి చేస్తే 100 మంది పైగా చనిపోయారు. మంచి పరిణామం అంటుంది దేశం. అవునండి, సహజంగా పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పారంటే మా పౌరులు చనిపోతున్నారు అని చెప్పారు. కానీ మన భారతదేశం యొక్క యంత్రాంగం ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకి ముందే తెలుసుకొని ఎక్కడైతే ఉగ్రవాద మూకలు ఉన్నారో వాళ్ళని చెల్లాచెదురు చేయాలనే సదుద్దేశంతో మనం ప్రధానమంత్రి మోదీ గారు అనేక దేశాల యొక్క ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లతో చర్చించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఫైనల్గా తాను ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కడైతే ఉగ్ర మూకలు ఉన్నారో వాళ్ళని సమూలంగా నిర్మూలించాలనే సదుద్దేశంతో ఆయన స్టార్ట్ చేశారు. ఇవే కాదండి, ఇంకా చాలా ఉంటాయి. వాటిని కూడా త్వరలో మోదీ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా నాశనం అయ్యి అటు భారతీయులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. అంతేకాదు ఇది చేయటం వల్ల పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు కూడా సంతోషమే. ఎందుకంటే ఉగ్రమూకలు ఎక్కడున్నా ఉగ్రమూకలే, అది ఆ దేశానికి కూడా నష్టమే జరుగుతుంది. కాబట్టి ఈ పరిణామము మనకు ఎంత ముఖ్యమో పాకిస్తాన్ ప్రజలకు కూడా అంతే ముఖ్యమని నేను భావిస్తున్నాను. నిన్న ప్రముఖ నగరాల్లో మెయిన్ సిటీస్లో మంచి నగరంలో కోరల్స్లో కూడా మార్క్ డ్రిల్స్ చేపట్టారు. ఎలా పోలీస్ స్టేషన్లో ఎయిర్పోర్ట్స్లో కూడా ఒకవేళ యుద్ధం జరిగినా ఏదైనా అటాక్ జరిగినా ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి అని చెప్పి ఎలా అనిపించింది? అది సహజంగా మాక్ డ్రిల్ అనేది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సడన్గా మనం ఏదన్నా సడన్గా ఒక విపత్తు వచ్చినప్పుడు తట్టుకోవాలంటే అప్పటికప్పుడు మనకి అవగాహన ఉండకపోవచ్చు. అందుకనే మన ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. ముందుగా ఎలా ఉండాలి, ఎవరైనా శత్రువులు అటాక్ చేసినప్పుడు మనం ఎలా సేవ్ అవ్వాలి, రక్షించుకోవాలనే సదుద్దేశంతో ఆయన ఈ మాక్ డ్రిల్ని ఏర్పాటు చేయటం ఆయనకి భారతీయులందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే కాదు, మనకి కరోనా టైంలో కూడా ఎంతో ముందుగా చర్యలు తీసుకోవటం, మందులు స్వదేశమైన ఇంజక్షన్లు తీసుకురావడంలో మన ప్రధానమంత్రి గారు సక్సెస్ అయ్యారని చెప్పడానికి నేను ఎటువంటి నిస్సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చూసుకున్నట్లయితే ఈ ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత వాళ్ళ సంతాపానికి ఏదైతే ఉందో అంశం అక్కడ వీళ్ళు సంతాపం తెలియజేస్తున్నారు ఆర్మీ అధికారులు పాకిస్తాన్. ఏంటి సార్ కలిసి ఉన్నట్టే వీళ్ళంతా వాళ్ళే సంతాపం తెలియజేటువంటి ఉగ్రవాదుల సవాల్ దగ్గర. అది పాకిస్తాన్ యొక్క నైజం అండి. దాన్ని మనం అసలు వాళ్ళు అలా చెప్పకపోతేనే మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది వాళ్ళ యొక్క విధానానికే వదిలేయాల్సిన అవసరం ఉంది. గతంలో మేము ఉగ్రవాదుల సమకు సపోర్ట్ చేశాం కానీ ఇప్పుడు చేయట్లేదని ఆయనే అంటున్నారు. వాళ్ళ ప్రధానమంత్రి ఆర్మీ కమాండర్ కూడా ఎవరు పాకిస్తాన్ వాళ్ళు సార్. ఆ గతంలో మేము చేసిన మాట వాస్తవమే కానీ తర్వాత చేయట్లేదు అంటున్నారు. అంటే ఏంటి వీళ్ళందరూ ఇంటర్నల్గా ఒకటే కదా? అసలు దాని గురించి మనం ఆలోచించకూడదండి. పాకిస్తాన్ అంటే ఉగ్రమూకలు ఉన్న సమూహం అనేది
ప్రపంచం అంతా నిర్ణయిస్తుంది. కాబట్టి మనం వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఏదైతే పహల్గాం ఘటనలో టెర్రరిస్టులు వచ్చి సామాన్యులను చంపారో అప్పుడే చెప్పారు ఖచ్చితంగా దీనికి చర్య ఉంటుంది అని చెప్పి. ఎలా అనిపించింది? అలాగే చేశారుగా, చెప్పినట్టుగా చేశారు మోడీ గారు. 9 ఉగ్ర సంస్థల మీద దాడి, 100 మంది హతమయ్యారు. కామెడీ ఏంటంటే ఆర్మీ అధికారులు, ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, వీళ్ళకి ఏది సంతాపం తెలియజేస్తున్నారు అదే అర్థం కాల జనాలు. టెర్రరిస్టులు లేకుండా ఉండటం ఏ దేశానికైనా మంచిదే కదా ఈ రోజులో. మరి టెర్రరిస్టులు లేకపోతే అంతా ప్రజలు సుఖంగా జీవిస్తారు, ఫ్రీగా ఉంటారు. అలాంటి నిఘా నేత్రాలు కానివ్వండి, లేదా ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో ఎక్కడైతే ఉగ్రదాడులకు సంబంధించి ఏదైతే ఉగ్రవాదులు ఎక్కడైతే పొంచి ఉన్నారో అక్కడ దాడులు చేశారు. మంచి పరిణామమే అంటున్నారు. ఇది మంచి పరిణామే. జన నష్టం లేకుండా కరెక్ట్గా ఉగ్రదాడుల మీద దాడి చేయటం, వాళ్ళ స్థావరాలు కనిపెట్టి వాళ్ళ మీద దాడి చేయటం, కుటుంబ సభ్యులను చంపారు. తర్వాత కొత్తగా పెళ్ళైన దంపతుల్లో మగవారిని చంపారు. చంపేసి మీరు మోడీకి చెప్పుకోండి ఏం బిగుతారో చూస్తామన్నారు. దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మహిళా కమాండర్లని, ఎవరైతే ఆర్మీలో ఉన్నారో మహిళా విభాగం నేతల్ని వాళ్ళని పెట్టడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేది బాగా సక్సెస్ఫుల్ అయింది అంటున్నారు. బాగా సక్సెస్ అయింది. సక్సెస్ అయింది. మళ్ళీ ప్రతి దాడులు జరగకుండా చూసుకోవాలి మనం. ఎవరైతే ఉన్నారో వ్యోమికా సింగ్, ఎవరైతే వింగ్ కమాండర్ ఆవిడ, ఇంకొకళ్ళు చూసుకుంటే అయితే క్రూషి గారు, ఈ వీళ్ళిద్దరు కూడా మహిళలే. ఎలా అనిపించింది సార్? అంత ధీరత్వంగా పోరాడారు కదా. బాగుంది. వాళ్ళ ఇది అద్భుతమైన ప్రదర్శన చేశారు. చక్కగా ఆపరేషన్స్ పూర్తి చేశారు. అయితే మన వాళ్ళు ఏంటంటే ఇంకా మళ్ళీ ప్రతిదాడులు జరగకుండా ముందుగానే దాన్ని పసిగట్టి దాని మీద చర్య తీసుకోవాలి. అలా ఉంది సార్. రాష్ట్రాలకి ఎవరైతే ఉన్నారో దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనికి ఎవరైతే మద్దతుగా ఉన్నారో, ముస్లిమ్స్కి సంబంధించిన నేతలు కూడా దీనికి సపోర్ట్ ఇచ్చారు. ఇండియా జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటున్నారు. మంచి పరిణామమైన ఈసారన్నా ఇంకా వాళ్ళు కట్టడికి వస్తారా, లేకపోతే చర్చలకు వస్తారంటారు కనీసం? పాకిస్తాన్ చర్చలు అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ట్రై చేయాలి. ఉగ్రవాదాన్ని పెంచకుండా, అది విస్తరించకుండా ట్రై చేయాలి. తర్వాత పాకిస్తాన్ ప్రజల మీద కూడా ఎలాంటి హాని లేకుండా చేయాలి. మన ప్రజల మీద రేపు ప్రతిదాడి జరగకుండా చూసుకోవాలి. ప్రధానమంత్రి మోడీ గారు నిద్ర కూడా పోకోకుండా ఈ దాడులన్నీ పర్యవేక్షిస్తున్నారు సార్. ఒక పక్క చూసుకుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా సొంతం చేసుకుంటామంటున్నారు కదా త్వరలో. మంచిదే. మన 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 భూభాగాన్ని మనం స్వతంత్ర ఆక్రమించుకోవటం మంచి పద్ధతే కదా. మనకున్న పొరుగు దేశాలు కూడా సపోర్ట్గా ఉన్నాయి. అందులో చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ కానివ్వండి, మిగతా దేశాలు కూడా గట్టి సపోర్ట్ ఇస్తున్నాయి. అమెరికా కూడా తన ఎయిర్ ఫోర్స్ విమానాలను పంపిస్తుంది. మనకి ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామమే. ఇప్పుడు ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడం అనేది అమెరికాకి మంచిదే, మనకి మంచిదే, అన్ని దేశాలకు మంచిది. సార్ ఎలా ఉండబోతుంది సార్ భవిష్యత్తు? వారు 6 నెలలు జరిగిద్ది అంటారా? దాడులు ప్రతి దాడులు జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్నగా. ఇప్పుడు మళ్ళీ ఎవరో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఎవరో జోక్యం చేసుకునే దాకా జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.